2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, చాలా మంది కూడా ఎవరైతే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారో రిజిస్ట్రేషన్ చేసుకుంటే పెళ్లి చేసుకున్నట్లే అని అనుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే హిందూస్ ఉంటారో వాళ్ళకి ఆచారాలు అవన్నీ కూడా మ్యాటర్. అయితే రీసెంట్ గానే దీని గురించి గుజరాత్ హైకోర్టు రిజిస్ట్రేషన్ తో పాటు ఆచారపరంగానే మీరు పెళ్లి చేసుకుంటే అది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంతకీ ఆ తీర్పు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సార్? పెళ్లి అనేది 2 అక్షరాల పదం, ప్రేమ అనేది కూడా 2 అక్షరాల పదం. ప్రేమించుకున్నాం కాబట్టి మేము ఇప్పుడున్నటువంటి ఆధునిక పోకడలు ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్స్ ప్రకారం మేము మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చేసుకున్నాం కాబట్టి మా మ్యారేజ్ అయిపోయినట్టే అని చాలామంది అనుకుంటే వీళ్ళకి చెంప పెట్టే విధంగా ఈరోజు గుజరాత్ హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నిన్న జూన్ 23 అది పబ్లిష్ కూడా అయింది. నేను సైటేషన్ కూడా చెప్తాను, చూసుకోండి. సబ్జెక్ట్ ఏంటంటే, ఒక హిందూ వ్యక్తి ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆచార వ్యవహారాలు కానీ సంప్రదాయాలు కానీ ఎటువంటి మాకేం ట్రెడిషన్స్ కస్టమ్స్ అంటాం, మన లీగల్ భాషలో కస్టమ్స్ అంటాం. కస్టమ్స్ అంటే ఆచార వ్యవహారాలు. ఇవి మాకు ఎటువంటి సంబంధాలు లేదండి, జస్ట్ మేము వెళ్ళాం, దండలు మార్చేసుకున్నాం, మ్యారేజ్ చేసేసుకున్నాం అని చెప్పి అనుకుంటే సరిపోదు అని చెప్తూ నిన్న గుజరాత్ హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, అక్కడ ముఖ్యంగా జస్టిస్ వాచాన్సీ అని చెప్పి ఆర్డీఆర్ వాచాన్సీ అని చెప్పి అతను ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఒక కేసుకు సంబంధించి క్లియర్గా మాట్లాడడం కూడా జరిగింది. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో భౌగోళికంగా జియోగ్రాఫికల్గా ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు, ఇప్పుడు సౌత్ సాంప్రదాయాలు నార్థన్ సాంప్రదాయాలు డిఫరెన్షియేట్గా ఉండొచ్చు, కానీ పెళ్లిలో ఉన్నటువంటి సప్తపది అన్నటువంటి ఏదైతే ఒక ప్రక్రియ ఉంటుందంటే వధువులిద్దరూ కూడా అగ్నిహోత్రం చుట్టూ కూడా 7 అడుగులు నడుస్తారు. దాన్ని సప్తపది అంటారు. అంటే 7 అడుగులు నడుస్తారు. ఆ 7 అడుగులు నడిచే పద్ధతి ఏదైతే ఉందో అది ఒక ట్రెడిషనల్. చాలా సంప్రదాయాల్లో కొన్ని రకాలటువంటి వర్గాల్లో వేరుగా ఉన్నప్పటికీ కూడా చాలా సంప్రదాయాల్లో సప్తపది అనేది ఒక ట్రెడిషనల్గా ఉంటుంది. అందుకనే అసలు దీని మీద మనకు మొట్టమొదటి నుంచి కూడా అసలు హిందూ వివాహ వ్యవస్థ అంటే ఏంటి, అసలు పెళ్ళి అంటే ఏంటి, దేన్ని బేస్ తీసుకోవాలి. కొన్ని చోట్ల శుభలేఖలు ముద్రిస్తారు. శుభలేఖలు ముద్రించినంత మాత్రాన్ని పెళ్లి జరిగిపోయినట్టేనా? శుభలేఖలు యాక్సెప్టెన్స్ నిశ్చితార్థం అయిపోతుంది, ఎంగేజ్మెంట్ ప్రధానం అయిపోతుంది. నిశ్చితార్థం అయిపోయిందంటే పెళ్లి జరిగినట్టేనా? దేన్ని బేస్ చేసుకోవాలి? అసలు పెళ్లి అంటే హిందూ వివాహ వ్యవస్థలో లీగల్గా న్యాయ వ్యవస్థలో పెళ్లిని దేన్ని ప్రధానంగా తీసుకోవాలి? కొన్ని సందర్భాల్లో నిశ్చితార్థం చేస్తారు. నిశ్చితార్థానికి ముందు ఒకరు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, 2 బంధువులందరూ కూర్చుంటారు, ఒక అప్పటికప్పుడు ట్రెడిషనల్గా ఉన్నటువంటి అక్కడ తాంబూలం ఇచ్చిపుచ్చుకో నిశ్చయ తాంబూలాలు అంటారు. నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడంతో వివాహం అయిపోయినట్ట లేదా? శుభలేఖలు కొట్టించిన మాత్రాన వివాహం జరిగినట్ట లేదా? పెళ్లి జరుగుతున్న తంతులో తాళి కడతారు, అంటే 3 ముళ్ళు వేసినట్టు తాళి కడతారు. తాళి కట్టితే దాన్ని బేస్గా తీసుకోవాలా, సప్తపది బేస్ చేసుకోవాలా, జీలకర్ర బెల్లం పెట్టింది బేస్గా తీసుకోవాలా అనే విషయం మీద రకరకాల మేధావులు న్యాయ వ్యవస్థలో అసలు హిందూ మ్యారేజ్ అంటే ఏమిటి అనే విషయం మీద రకరకాల డిస్కషన్ జరిగాయి. 1950లోనే దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అనే విషయం మీద ఇప్పటికీ చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఇప్పటికీ కామన్ మ్యాన్ కూడా డౌట్, అసలు పెళ్ళి అంటే మిగిలిన సంప్రదాయాల్లో ముస్లిం సంప్రదాయం క్రైస్తవ సంప్రదాయాల్లో ఒకటే ఉంటుంది తంతు, కానీ హిందూ సంప్రదాయాల్లో ఒకటి కాదు, చాలా ఉంటాయి. వధువులిద్దరూ యాక్సెప్టెన్స్ ఇచ్చింది మొదలు వారికి మరలా జీలకర్ర బెల్లం పెట్టి కన్యాదానం చేసేదాకా అనేక తంతులు ఉంటాయి, అనేక ప్రక్రియలు ఉంటాయి. దేన్ని బేస్ తీసుకోవాలనే విషయం మీద మల్లగులాలు పడ్డారు అప్పటి మేధావులు. సో చివరిగా ఫైనల్గా చేసింది ఏంటంటే సప్తపదులు, పెళ్ళైన తర్వాత అగ్నిహోత్రం చుట్టూ సప్తపదులు తిరిగిన దాన్ని ప్రామాణికంగా తీసుకోమని చెప్పి అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. కొన్ని సందర్భాల్లో జీలకర్ర బెల్లం పెట్టిందే ఫైనల్గా అనుకుంటారు. కొన్ని సంప్రదాయాల్లో తాళిబొట్టు కట్టడం ఉంటుంది. దక్షిణ సంప్రదాయంలో ఆ మంగళసూత్ర ధారణ చేస్తారు, మాంగళ్య ధారణ అంటాం. మాంగళ్య ధారణ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. తమిళ సంప్రదాయంలో ఒకటే పుస్తుతాడు ఉంటుంది, సింగిల్గా ఉంటుంది. కొన్ని సంప్రదాయాల్లో ఆ పుస్తులు 2 రకాలుగా ఉంటాయి, అంటే 2 రకాల పుస్తులు పెడతారు, అంటే అమ్మాయి తరపున ఒకటి పెడతారు, అబ్బాయి తరపున ఒకటి పెడతారు. ఇలా రకరకాల సంప్రదాయాలు చాలా మల్లగుల్లాలు పడేవారు దీని మీద. ఇలాంటి ఆచార వ్యవహారాలు మీకు హిందువుల్లోనే రకరకాల ప్రక్రియలు. తమిళనాడులో ఒక రకంగా చేస్తారు, కర్ణాటకలో ఒక రకంగా చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంటుంది, మీకు సౌత్లో మలయాళీస్ ఒక రకంగా చేస్తారు, అదే నార్త్ ఇండియాకి వెళ్తే యూపీలో రకంగా చేస్తారు, బీహార్లో ఒక రకంగా ఉంటుంది, కలకటా సైడ్ ఒక రకంగా ఉంటుంది, మహారాష్ట్ర సైడ్ ఒక రకంగా ఉంటుంది. బట్ దేశానికి ప్రామాణికమైన చట్టం ఇవ్వడంలో మాత్రం సప్తపది అన్నది ప్రామాణికంగా తీసుకున్నారంటే అగ్నిహోత్రం చుట్టూ వధువులు పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ పంతులు గారు అంటే ఉన్నటువంటి బ్రహ్మగారు మంత్రం చదువుతుంటే ఆ
పెళ్లి మండపం చుట్టూ 7 అడుగులు తిరుగుతూ ఉన్నటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో దీన్నే అనేక సందర్భాల్లో ప్రామాణికంగా తీసుకుంటారు. అందుకని మేము కోర్టులో కేసులు ఫైల్ చేసేటప్పుడు కూడా, డివోర్స్ కేసులు ఫైల్ చేసినప్పుడు కానీ, ఎంసీ కేసులు ఫైల్ చేసినప్పుడు కానీ, డీవీసీ కేసు ఫైల్ చేసినప్పుడు కానీ మేము కంపల్సరీ అడుగుతాం క్లయింట్స్కి, అమ్మ మీ దగ్గర పెళ్లి ఫోటోలు ఉన్నాయా, మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయా, లేదు ఇంపార్టెంట్. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా మ్యారేజ్ ఫొటోస్, పెళ్ళి అయింది అంటే కొన్ని చోట్ల కాళ్ళకు మట్టిలు పెడతారు, కొన్ని చోట్ల మాంగళ్యధారణ చేస్తారు. దేన్ని తీసుకోవాలి ప్రామాణికంగా, ఈ డిస్టర్బెన్సెస్ అని చెప్పి మేము ఏం చేస్తామంటే మ్యాక్సిమం సెట్ ఆఫ్ ఫొటోస్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా పెళ్ళైన వాళ్ళు మీకు సంబంధించిన మ్యారేజ్ ఫొటోస్ భద్రంగా పెట్టుకోండి. అవి చాలా యూజ్ఫుల్. పెళ్ళై 10 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అయిందా, 30 ఏళ్ళు అయిందా, 40 ఏళ్ళు అయిందా క్వశ్చన్ కాదు అక్కడ. ఎవరైనా సరే పెళ్లి ఫోటోలు భద్రంగా పెట్టుకోవాలి. ముఖ్యంగా ఆ పెళ్లి తంతులో ఉన్నటువంటి వధువులు ఇద్దరు కూర్చుని అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతున్నటువంటి ఫొటోస్, మాంగళ్య ధారణ చేస్తున్నటువంటి ఫొటోస్, జీలకర్ర బెల్లం పెడుతున్నటువంటి ఫొటోస్, అలాగే కాళ్ళకు మట్టిలు పెడుతున్నటువంటి ఫొటోస్, ఇటువంటి ఫొటోస్ ఉంటాయి అమ్మాయి తరపు వైపు. అబ్బాయి కూడా సెమీ వర్తిస్తాయి అనుకోండి, కాళ్ళకు మట్టిలు అనేది ఉండదు, మిగిలిన ఫొటోస్ అన్నీ ఉంటాయి. అక్కడ కొన్ని చోట్ల ఈ బిందెలో ఏదైనా ఉంగరం వేసి తీసుకున్నటువంటి సంప్రదాయం, ఇలాంటివన్నీ కూడా ఈ ఫొటోస్ అన్ని భద్రంగా ఉండాలి. రేపు ఏదైనా న్యాయపరమైన చిక్కులు వస్తే కోర్టులో ఛాలెంజ్ చేయడానికి, పెళ్ళైందనడానికి ఇవన్నీ కూడా ఆధారాలు మనం కోర్టుకు చూపించాలి. కోర్టు ఎమోషన్స్ మీద, మిగిలినటువంటి హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద కోర్టు పనిచేయదు, కోర్టు ఎవిడెన్స్ మీద పనిచేస్తుంది. ఇదిగో ఈ విషయం ఇక్కడే వచ్చింది. కౌశల్ శాఖ అంటే ఒక వ్యక్తి, అతను యూకేకి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఏం చేశాడంటే, ఒక అమ్మాయి ఏం చేసిందంటే అతనితో నాకు పెళ్లి అయిపోయిందని చెప్పి మ్యారేజ్ సర్టిఫికేట్ని పుట్టించి, వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదు, అసలు ఎవరో అక్కడ లేరు, నాకు మ్యారేజ్ అయిపోయిందని చెప్పి అమ్మాయి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించింది. దీని మీద ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళారు. ఫ్యామిలీ కోర్టు ఏం చేసిందంటే, ఇతను ఇమీడియట్గా అన్నాడు, అసలు ఆమెకు నాకు పెళ్లి కాలేదు, మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఫార్వర్డ్ చేశారు, నేను ఈ రోజు వెళ్ళలేదు, అసలు మ్యారేజ్ సర్టిఫికేట్ జరగలేదు మా మధ్య, బట్ ఏదైతే ఫ్యాబ్రికేట్ చేసే మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే ఫ్యామిలీ కోర్టు సస్య మీద కుదరదు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీకు పెళ్లి అయినట్లే అని చెప్పి అక్కడ గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు డిసైడ్ చేసింది. పెళ్ళైంది, నాకు పెళ్లి కాలేదు రామను అని మొర్రమంటే కూడా నీకు పెళ్లి అయిపోయింది, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నీకు పెళ్లి అయినట్టుగా ఫ్యామిలీ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద అతను గుజరాత్ హైకోర్టు ఆశ్రయించాడు. గుజరాత్ హైకోర్టు దీని మీద పూర్తిగా జరిపినటువంటి ఆ జస్టిస్గా ఒకటే ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ కూడా అతని క్లియర్గా తన జడ్జిమెంట్కి అప్పీల్ చెప్పారు. హిందూ వివాహ వ్యవస్థ ఆచార సంప్రదాయాలు ముడిపడి ఉన్నటువంటి ఏదైతే తంతు వివాహ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మేము పరిగణలో తీసుకుంటాం, కానీ కేవలం మ్యారేజ్ సర్టిఫికేట్ ఒక్కటే మేము ప్రామాణికంగా తీసుకొని మ్యారేజ్ జరిగినట్టుగా మేము 80% యాక్సెప్టెన్స్ ఇవ్వలేము అని చెప్తూ కౌశల్ శాఖకి అనుకూలంగా తీర్పునిస్తూ ఆ కేసుని అక్కడ కొట్టివేయడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ అన్నది జీవితంలో ప్రధానమైన ఒక భాగం, అంతర్భాగం కూడా. సో అందువల్ల రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ తంతు, ఈ ప్రక్రియలు అట్లీస్ట్ గుడిలో పెళ్లి చేసుకున్నాం కాబట్టి దండలో మార్చేసుకొని ఏదో మనం మధ్య ఒక సినిమా వచ్చింది, మహేష్ బాబు గారి సినిమా, చేతిలో తాంబూలం పెట్టి కిటికీలో నుంచి అరుంధతి నక్షత్రాన్ని చూపించేసి పెళ్లి అయిపోయిందని ఒక కామెడీగా ఉన్నటువంటి ప్రక్రియ, అలాంటివి కోర్టుల్లో కుదరదు. కోర్టులో ఖచ్చితంగా సాక్ష్యాలు ఉండాలి. మ్యారేజ్ జరిగినటువంటి ఆచార సంప్రదాయాలతో కూడినటువంటి పూర్తిగా ఉన్నటువంటి వివాహ ప్రక్రియతో ఉన్నటువంటి ఎంటైర్ ఆ ఫొటోస్, ఆ ఇమేజెస్ ఉంటేనే, బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి ఆశీర్వచన పలుకుతున్న ఆ ఫొటోస్, ఇమేజెస్ ఉంటేనే దాన్ని మ్యారేజ్గా పరిగణిస్తారు తప్ప మేము మోడర్న్గా వచ్చేసాం కాబట్టి జస్ట్ తాంబూలం కట్టేసుకున్నాం, తాళి కట్టేసాం కాబట్టి పెళ్ళి అయిపోయిందంటే కుదరదు. ఆ సినిమాలో చూపించినట్టుగా చేతిలో ఒక పాన్ పెట్టేసి నిశ్చయితాంబూలం అయిపోయిందంటే కుదరదు అన్నట్టుగా దీనికి చెంపెట్టు పెడుతూ గుజరాత్ హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. శ్రీ గారు, సార్ మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరైనా కూడా ఎస్పెషల్లీ ఫ్యామిలీకి సంబంధించి డివోర్స్ అయినా, లేదు అంటే ఆస్తి రిలేటెడ్గా అయినా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా లీగల్ పరంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుందంటే? తప్పనిసరిగా శ్రీ గారు, దీనికి సంబంధించి ఎవరికైనా ఏమి డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్, మ్యారేజ్ సమస్యలకు ఉంటే తప్పనిసరిగా లీగల్గా సొల్యూషన్ కావాలంటే కింద స్క్రోల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సూచనలు, సలహాలు అందించే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టుల్లో ఏమైనా వివాదాలు ఉంటే వాటికి కూడా పరిష్కారం చూపిస్తారు. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.